అందరికీ నమస్కారం. శివశంకర శాస్త్రి కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. అన్ని మంత్రాల్లో కన్నా గాయత్రి మంత్రం చాలా గొప్పది అంటూ ఉంటారు. గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రాలు ఇంకేమైనా ఉన్నాయా? ఆ విశేషాలు ఏంటి? వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమ తర్కీయం త్రైపురం మహః ఆవంశవం సకలశాంభుది పూర్ణచంద్రం మంత్రజ్ఞశేఖర విభుం మహనీయమూర్తిం శ్రీ బాలకృష్ణ గురుదేవ పదారవిందం సంపూజయామి అనుదినం దృఢభక్తి పుష్పై. గాయత్రి మంత్రంతో సమానమైంది శ్రీ విద్యా మంత్రములు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పంచదశి మంత్రము, అది కూడా 3 ఖండములు. గాయత్రిలో ఏ రకంగా ఉన్నదో అందులో ఆ రకంగా ఉంటాయి. గాయత్రిలో 24 అక్షరాలు ఉన్నాయి. ఆ 24 అక్షరాలలో రిపీట్ అయిన మంత్రాలను అక్షరాలను తొలగిస్తే 15 అక్షరాలు వస్తాయి. పంచదశి కూడా 15 అక్షరాల మంత్రమే. ఇది కూడా అన్ని విధాల గాయత్రితో సమానమైన మంత్రము. ఇంకొక రకంగా చెప్పాలంటే గాయత్రి కంటే ఎక్కువ మంత్రము కూడా. కారణం ఏంటంటే పంచదశిలో ఉండే 3 ఖండాలలో ఒక్కొక్క ఖండానికి గాయత్రి మంత్రం యొక్క అర్థం ఉన్నది. అందువల్ల ఒక్కసారి పంచదశి మంత్రాన్ని జపించినట్లయితే 3 సార్లు గాయత్రి చేసిన ఫలితం. అందుకనే గాయత్రి మంత్రం చేసేవాళ్ళు కూడా పంచదశి మంత్రాలు అట్లాంటివి ఉపాసన చేయటం జరుగుతుంది. గాయత్రి మంత్రములో అది వేద మంత్రం కాబట్టి కొందరికి అర్హత లేదన్న ఉద్దేశంతో విశ్వామిత్రుల వారు ఆయన గాయత్రి కల్పములో ఒక శ్లోకం చెప్పారు. యో దేవన్ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్ భర్గస్తద్వరేణ్యముపాస్మహే. యో దేవన్ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్య యద్ భర్గస్తద్వరేణ్యముపాస్మహే. ఈ మంత్రము గాయత్రి శ్లోకం యొక్క అర్థము. ఈ శ్లోకాన్ని జపం చేసుకున్నా కూడా గాయత్రిని జపం చేసిన ఫలితమే. ఎందుకంటే గాయత్రి మంత్రానికి ఏ అర్థం ఉన్నదో అదే ఇది ఇక్కడ శ్లోక రూపంగా ఉన్నది, అక్కడ మంత్ర రూపంగా ఉన్నది. ఇది కాకుండా ఇంకొక మంత్రము 3 పాదములతో, శ్లోకానికి 4 పాదములు ఉంటాయి, కానీ 3 పాదములతో గాయత్రి మంత్రం ఏ రకంగా ఉన్నదో అదే రకంగా వ్యాసుల వారు దేవీ భాగవతములో ఒక మొట్టమొదటి శ్లోకము రాశారు. ఆ శ్లోకము 4 పాదాలు ఉండవు. మామూలుగా 4 పాదాలు ఉండాలి, 3 పాదాలే ఉంటాయి ఆ శ్లోకానికి. తాం చైతన్య ఆద్యాం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఈ శ్లోకం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అనే ఈ శ్లోకం. ఈ శ్లోకము కూడా 24 అక్షరాలే. గాయత్రికి ఉన్నట్లు 24 అక్షరాలు ఉంటాయి. ఇది కూడా గాయత్రితో సమానమైన మంత్రం. గాయత్రి యొక్క అర్థమే ఇందులో ఉంటుంది పూర్తిగా. అందువల్లనే వ్యాసుల వారు ఈ శ్లోకాన్ని దేవీ భాగవతం మొట్టమొదటి శ్లోకంగా రాశారు. ఈ శ్లోకాన్ని జపించినా కూడా గాయత్రి మంత్ర ఫలితం వస్తుంది. గురుగారు, రుద్రాభిషేకం ఫలితం పొందాలంటే నమ్మక చమకాలు అంటూ ఉంటారు. అందరూ నమ్మక చమకాలు చేయలేరు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? మన శాస్త్రాలలో ప్రతి విధానానికి సూక్ష్మమైన విధానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద స్తోత్రాలు అట్లాంటివి చేయలేరు, అందరూ చెయ్యాలి అంటే కష్టం. అందువల్ల వాటికి సులభంగా చేసుకునేదానికి వీలుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తయారు చేసినవి ఉన్నాయి. ఇప్పుడు చండీ సప్తశతి ఉన్నది. రోజు అందరూ పారాయణం చేయాలంటే వీలు కాదు, అందరూ చేయలేరు. కాబట్టి సప్తశ్లోకి ఉన్నది. ఆ 7 శ్లోకాలు పారాయణం చేసుకుంటే చండీ పాఠ విధం. విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, పారాయణం చేయలేరు అందరూ, కష్టము. అందువల్ల అది శ్రీరామ రామ రామేతి అనే మంత్రం ఉన్నది కదా, మనోరామే రమే రమే సహస్రనామ తత్తుల్యం. ఆ శ్లోకం ఒక్కటి చదువుకున్నా కూడా విష్ణు సహస్రనామాలు శ్రీరామనామం జపం చేసిన ఫలితము కలుగుతుంది. సహస్రనామ తత్తుల్యం, సహస్రనామాలు పారాయణం చేసిన ఫలితము వస్తుంది అని చెప్పారు. అట్లనే ప్రతి విషయానికి కూడా సౌలభ్యానికి కొన్ని మార్గములు ఉన్నాయి.
అటువంటి మార్గమే రుద్ర నమక చమకాలకు కూడా ఉన్నాయి. అదేంటంటే రుద్ర నమకము 11 అనువాకాలు ఉన్నాయి దాంట్లో. అంటే 11 పారాగ్రాఫ్ల మాదిరి ఉంటాయి అవి. ఆ 11 అనువాకాలలో అష్టమానువాకం అతి ముఖ్యమైనది. అష్టమానువాకము దాంట్లో ఒక 6 నామములు ఉన్నాయి. మొత్తము నమకాన్ని 153 179 మంత్రాలుగా విభజించారు. ఆ 179 మంత్రాల్లో 153 నమస్కారములు ఉన్నాయి, నమశబ్దములు. అందువల్ల దానికి నమకం అని పేరు వచ్చింది. నమః 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 అని వస్తుంది. చమకం ఉన్నది, అందులో 350 చమే 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 అని వస్తుంది, 350 సార్లు. అందువల్ల చమకం అన్నారు. అసలు పేరేమో రుద్రానువాకం, రుద్రపాఠము అని పేరు. ఇందులో అష్టమానువాకములో 6 నామములు ఉన్నాయి. నమఃశంభవేచ మయోభవేచ నమఃశంకరాయచ మయస్కరాయచ నమఃశివాయచ శివతరాయచ. ఈ 6 నామాలు చదివితే రుద్రాభిషేకం చేసిన ఫలమని చెప్పారు. కాబట్టి సమయం లేని వాళ్ళు, రుద్రాభిషేకం చెయ్యలేని వాళ్ళు ఈ 6 నామాలు చదివినా చాలు, ప్రతిరోజు రుద్రాభిషేకం చేసిన ఫలం. ఈ 6 నామాలు చదువుతూ ఇంట్లో ఉన్న చిన్న శివలింగం మీద నీళ్లు పోసినా చాలు. నీళ్లు పోయకపోయినా కూడా రుద్రాభిషేక ఫలం, చదివితేనే రుద్రాభిషేక ఫలం వస్తుంది అని చెప్పారు. కాబట్టి ఈ 6 నామాలు అతి ముఖ్యమైనవి. రుద్ర పాఠములో అష్టమానువాకము ఎందుకు ముఖ్యమైనది అంటే, అష్టమానువాకములో పంచాక్షరి మంత్రం ఉన్నది. ఓకే. ఆ పంచాక్షరి మంత్రము ఉండటం వల్ల అష్టమానువాకం అతి ముఖ్యమైనది అయింది. అక్కడ మధ్యలో పంచాక్షరి మంత్రం ఉన్నది అందులో. ఓకే. అందువల్ల దానికి ఆ ప్రతిపత్తి అంత ముఖ్యమైనది. ఓకే. అందులో కూడా ఈ 6 నామాలు అతి ముఖ్యమైనవి. ఈ 6 నామాలు చదివినా కూడా అదే ఫలితం. ఓకే. నమస్తే అండి.